ఇప్పుడు ఈ గోమతి చక్రం అనేది ఒక్కొక్క సబ్జెక్టుకు నంబర్స్ అనేది కౌంటింగ్ వచ్చి చేంజ్ అవుతుంది. దాంతోటి మీరు అందరూ కొంచెం నోట్ చేసుకోండి. ఫస్ట్ వచ్చి మనం హెల్త్‌కి చూస్తాం. హెల్త్‌కి వచ్చేటప్పుడు మనం ఒకే ఒక గోమతి చక్రం‌దా మనకు కావాలి. ఆ గోమతి చక్రం ఎత్తాలి. ఏది మనం పాలు జనరల్‌గా తాగింది 5:30కి. మా తాగిచ్చాను. మా మైక్ అన్‌మ్యూట్ చేసుకోండి. సారీ సార్. స్క్రీన్ షేరింగ్ అంతా కరెక్ట్‌గా ఉందా? ఓకే సార్, బాగుంది. One minute. అడ్జస్ట్. ఇప్పుడు మన హెల్త్‌కు మనం ఏది తీసినాను ఫస్ట్ వచ్చి మనకి క్లెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్లెన్సింగ్ మనం చేసిదా ఏది మనం వచ్చి వాడాలి. ఇప్పుడు మనం కొనే గోమతి చక్కెర మనం షాప్‌లో కొంటాము. కొన్ని తర్వాత మనం ఏం చేయాలంటే దాన్ని వచ్చి కొన్ని ప్రాణిక్ హీలర్స్ లేదు రేకి హీలర్స్‌గా ఉంటే మీరు క్లెన్సింగ్ చేసుకోండి. లేదంటే కొందరు ఎట్లంటే లైట్‌గా కొంచెం ఈ టర్మరిక్ పసుపు పౌడర్ కొంచెం వేసి లైట్‌గా చాలా ఎక్కువ వాడకూడదు. యెల్లో అయిపోతుంది. లైట్‌గా వేసి దానికి కడిగేసి కొంచెం అయి మనం ధూపం చూమిచ్చేసి తర్వాత మనం వాడాలి. మన హెల్త్‌కని వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి ఎట్లంటే ఒక గోమతి చక్రందా కావాలి. ఆ ఒక గోమతి చక్రాన్ని మనం చేతిలో దానికి ఎప్పుడు మీరొచ్చి స్టార్ట్ చేసేకి ముందు పూజ రూమ్‌లో వెళ్లి దేవుణ్ణి మొక్కేసి దీని గోమతి చక్రానికి పసుపు, కుంకం పెట్టేసి దాన్ని తెచ్చి మీరు ఆహ్, లెఫ్ట్ హ్యాండ్‌లో పెట్టుకొని, రైట్ హ్యాండ్‌లో పైన క్లోజ్ చేసుకోవాలి. గోమతి చక్రాన్ని క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకొని 7 బ్రీతింగ్స్ 7 సెట్స్ ఆఫ్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ వచ్చి చెయ్యాలి. చేసేసి మీరు అట్లే వచ్చి ఆ గోమతి చక్రం ఎనర్జీ మన ఎంటైర్ బాడీలో స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి టోటల్‌గా మనం ఫీల్ అవ్వాలి. ఫీల్ అయిన తర్వాత మీకు హెల్త్ వైస్ మీకు ఏమి హీలింగ్ అనేది కావాల్సి ఉందో ఆ హీలింగ్ మనకు దొరుకుతుంది. నేనొచ్చి మెంటల్‌గా, ఫిజికల్‌గా నేనొచ్చి డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అయిండాను. నాకు డివైన్ ఎనర్జీతో నేను అలైన్ అయిండాను. డివైన్ ఎనర్జీ అనేది నాకు మంచి ఒక హీలింగ్ ఎనర్జీని ఇస్తా ఉంది. నేను హెల్తీగా, ఫిజికల్‌గా, మెంటల్‌గా నేను చాలా హెల్తీగా ఉండాను. అట్లనే ఒక ప్రేయర్ పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అలాగనే ఆ గోమతి చక్రాన్ని చేతిలో పెట్టుకొని మనమొచ్చి ఆహ్, ప్రేయర్ చేసుకోవాలి. ఇలాగ వచ్చి మీరు రెగ్యులర్‌గా చేస్తా వచ్చేటప్పుడు హెల్త్‌లో మనకి ఇంప్రూవ్‌మెంట్ అనేది డెవలప్ అవుతుంది. ఇది హెల్త్‌కనేటప్పుడు ఈ విషయం అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకు లైఫ్‌లో వచ్చి సక్సెస్. మనం ఏదో ఒక బిజినెస్ చేస్తామో, లేదు ఏదో ఒక జాబ్‌లో ఉండామో, ఒక దీంట్లో ఏదో ఒక చోట్ల మనకు సక్సెస్ కావాలి అట్లనేటప్పుడు మనం ఏం చెయ్యాలి ఎట్లంటే 11 గోమతి చక్రాస్ 11 గోమతి చక్రాస్ వచ్చి మనం పెట్టుకోవాలి. దాన్ని వచ్చి మన ఒక తట్ట సిల్వర్ తట్ట లేదు వచ్చి గాజుల తట్ట పెట్టి దాంట్లో చుట్టుకొని 11 గోమతి చక్రాస్‌ని పెట్టి దాని పసుపు కుంకుమ చూమిచ్చేసి పెట్టేసి దానికి ఒక దీపారాధన చూమిచ్చేసి దానికి తర్వాత మనం ఏం చేయాలి ఎట్లంటే మన నేమ్
ఒక పేపర్లో మన నేమ్ రాయాలి. ఏ విధంగా మనకు సక్సెస్ కావాలి అట్లనేది రాసేసి దాని వచ్చి ఆ సర్కిల్గా మనం పెట్టింటాం కదా, ఆ తట్టలో ఆ నడిమిద్ద మన పేరు పెట్టేసి చైన్ వచ్చి మన బ్లెస్సింగ్స్ పైన గోమతి చక్రం తట్ట ఉంది కదా, దాని మీద చైన్ వచ్చి బ్లెస్సింగ్ పొజిషన్లో పెట్టుకొని మీ నేమ్ రాసిండారు. మీ నేమ్ను నాకు ఈ బిజినెస్లో లేదు నాకు ఈ జాబ్లో నేను తలిచినట్ల నాకు సక్సెస్ కావాలి, ఆ సక్సెస్ కావాల్సిన అన్ని ఒక ఎనర్జీ మీ మూలంగా నాకు దొరకాలి, ఆ సక్సెస్ అనేది నాకు చాలా భిన్న మెటీరియలైజ్ అవ్వాలి, దీని మూలంగా నా లైఫ్ వచ్చి చాలా హ్యాపీగా ఉండాలి. అట్లనే ఒక ప్రేయర్ వచ్చి పెట్టి దాన్ని వచ్చి అట్లే మీరు పూజ రూమ్లో పెట్టేయాలి. పూజ రూమ్లో పెట్టిన తర్వాత ఒక 21 డేస్ వచ్చి రెగ్యులర్గా మీరు ఇలాగనే ప్రేయర్స్ పెడతా వచ్చారట్లంటే మనకు వచ్చి ఆ సక్సెస్కి వచ్చి ఇది వచ్చి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది వచ్చి రెండవది. మూడవది వచ్చి ఉంటే రిలేషన్షిప్. మనకు ఫ్యామిలీలో మనకు రిలేషన్షిప్ హార్మనీ అనేది బాగుండాలి అట్లంటే, లేదు మనకు ఏదో ఇద్దరికి లోపల వచ్చి రిలేషన్షిప్ అనేది ప్రాపర్గా లేదు అట్లనేట్లుగా ఉంటే ఆ రిలేషన్షిప్ వచ్చి చాలా బాగా మెయింటైన్ అయ్యేదానికి మనం ఏం చేయాలంటే 2 గోమతి చక్రాసు మనం తీసుకోవాలి. ఆ 2 గోమతి చక్రాస్ని మనం అదే అలాగని సిల్వర్ తట్ట లేదు గాజుల తట్ట లేదు ఈవెన్ కాపర్ లేదు బ్రాస్ తట్టగా ఉండాలో పర్లేదు పెట్టేసి దానికి నడి మీద ఆ 2 చక్రాలను పెట్టేసి ఆ 2 చక్రాలకు నడి మీద ఆ ఫ్యామిలీలో ఒకరికి లోపల ఆ ఒక అండర్స్టాండింగ్ అనేది రావాలి అట్లనేది మనం ఫీల్ అవుతామో వాళ్ళ ఇద్దరు పేరు రాసి నడిమిద్ద పెట్టచ్చు, లేదు వాళ్ళిద్దరు ఫోటో మన నడిమిద్ద పెట్టి మన ప్రేయర్స్ జనరల్గా ఏదిగా ఉన్నాలో మనం ప్రేయర్స్తా వాళ్ళ ఇద్దరికి లోపల ఉండే ఆ రిలేషన్షిప్ అనేది హార్మనీ అనేది చాలా బాగా ఉండేదానికి ఏదంతా డిస్టర్బెన్స్గా ఉందో ఆ అన్వాంటెడ్ ఎనర్జీస్ని మీరు క్లెన్సింగ్ చేసేసి వాళ్ళకిద్దరికి లోపల మంచి ఒక అండర్స్టాండింగ్ వచ్చేకి కావాల్సిన మంచి ఒక హార్మనీ ఎనర్జీ ఇవ్వండి అట్లని చెప్పి మీరు చేయబోయే సర్వీస్ను మీ మూలంగా మాకు దొరకబోయే మంచి ఒక బెనిఫిట్స్కు మా ఒక థ్యాంక్స్ అట్లని చెప్పి మీరు వచ్చి ప్రేయర్ చేసుకోవాలి. ఇలాగ మనం ఏదిగా చేసినాలో మినిమం 21 డేస్ చేయాలి. ఇలాగ చేస్తా వచ్చేటప్పుడు మనకు రిలేషన్షిప్ లెవెల్లో వచ్చి మనకు వచ్చి మంచిగా డెవలప్మెంట్స్ అనేది వస్తుంది. ఇది వచ్చి నెక్స్ట్ వచ్చి పాజిటివ్ ఎనర్జీ. మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉండాలి, ఎప్పుడు మనకు పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అట్లనేట్లుగా ఉంటే మనం ఏం చేయాలంటే 9 గోమతి చక్రాస్, దీనికి వచ్చి 9 గోమతి చక్రాస్ తీసుకోవాలి. ఈ 9 గోమతి చక్రాస్ని ఒక గాజుల్ బౌల్లో 9 గోమతి చక్రాస్ పెట్టేయాలి. పెట్టేసి దాంట్లో వచ్చి కొంచెంగా పచ్చి బియ్యం, మొదట్లో ఏం చేయాలంటే పచ్చి బియ్యం వచ్చి ఒక 25% ఆ బౌల్లో వచ్చి ఫిల్ చేసేయాలి. ఫిల్ చేసేసి ఈ 9 గోమతి చక్రాస్ని చుట్టుకొని మనం ప్లేస్ చేసేసి దాంట్లో కొద్దిగా వచ్చి ఈ పసుపు పౌడర్ వచ్చి కొంచెంగా మనం వచ్చి పైన వచ్చి స్ప్రెడ్ చేసేసి 9 గోమతి చక్రాలకు పసుపు కుంకం పెట్టి మనం వచ్చి ప్రేయర్గా ఇదే వచ్చి మనం వచ్చి ఏం చేయాలంటే దీని వచ్చి మ్యాక్సిమం వచ్చి పూజా రూమ్లో పెట్టచ్చు, లేదు వచ్చి మన లివింగ్ రూమ్ లేదు హాల్లో వచ్చి సెంటర్లో మనం ఇది వచ్చి పెట్టచ్చు. ఇలాగనే మన చెయ్యిని వచ్చి బ్లెస్సింగ్ పొజిషన్లో పెట్టుకొని మా ఇంట్లో మాకు ఒక మంచి వెల్తీ సక్సెస్ఫుల్ లైఫ్ దొరికేకి ఎప్పుడు ఈ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిండుకుండాలి. ఏదైనా అన్వాంటెడ్ ఎనర్జీస్ ఉంటే దాన్ని క్లెన్సింగ్ చేసి మా ఇల్లుషి బయటకు పంపించేసి ఈ ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ నిండుకు ఉండేకి కావాల్సిన హెల్ప్ అండ్ సపోర్ట్ చేయండి. మీరు చేయబోయే హెల్ప్ అండ్ సపోర్ట్కును మీ మూలంగా మాకు దొరకపోయే మంచి ఒక బెనిఫిట్స్కు మా ఒక థ్యాంక్స్ అట్లని చెప్పుకోవాలి. ఇది వచ్చి పాజిటివ్ ఎనర్జీకి మనం చేసే ఒక ప్రేయర్. దీనికి వచ్చి 9 నంబర్స్ ఆఫ్ గోమతి చక్రాస్ వచ్చి మనం వచ్చి వాడాలి. దానికి తర్వాత నెక్స్ట్ వచ్చి పిల్లలకు ఎడ్యుకేషన్కు ఇది వచ్చి చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది. దీనికి వచ్చి మనకు కావాల్సింది ఒకే ఒక గోమతి చక్రం దా కావాలి. ఆ ఒక గోమతి చక్రం వచ్చి ఒకటి తీసి దానికి మన పూజ రూమ్లో పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఒక పూజ చేసేసి దీన్ని తీసిపోయి పిల్లలు చదివే స్టడీ టేబుల్ ఉన్నాయంటే స్టడీ టేబుల్, లేదు వాళ్ళు ఎక్కడ ఏ చోట్ల కూర్చుంటారో ఆ చోట్లో
మనం పెట్టేసి ఆ బుక్ లేదు ఆ జామెంట్రీ బాక్స్ వాళ్ళ థింగ్స్ ఏది ఉందో ఆ థింగ్స్ దగ్గర ఈ గోమతి చక్రాన్ని పెట్టేసి మనం రెగ్యులర్గా ప్రేయర్స్ అనేది పెట్టుకోవచ్చు. జనరల్గా ఇది అన్నిమే మనకి ఏమాత్రం ఎట్లా జరగాలి అట్లనేదని మనం ప్రేయర్గా పెట్టుకోవాలి. ఆ ప్రేయర్లో ఏం చెప్పాలంటే ఇది ఇంత మాత్రం జరగాలి, వాళ్ళు బాగా చదువులో కాన్సన్ట్రేట్ చేయాలి, వాళ్ళకు మంచి ఒక మెమరీ పవర్ దొరకాలి, ఇదన్నీ ప్రాపర్గా జరిగేకి ఏదెంత డిస్టర్బెన్స్ అన్వాంటెడ్ ఎనర్జీస్ ఉందో దాన్ని మీరు క్లియర్ చేసి వాళ్ళు ఎప్పుడు మంచి ఒక థాట్స్తో కాన్సన్ట్రేటెడ్గా చదివే ఆ సబ్జెక్ట్స్ బాగా మెమరీలో తీసుకునేకిను దీన్ని పెట్టి వాళ్ళు ఎగ్జామ్స్లో మంచిగా ఇది ఎగ్జామ్స్ మంచి విధంగా రాసి మంచి ఒక రిజల్ట్స్ వాళ్ళకి దొరకాలి అట్లనేది ఒక ప్రేయర్గా మనం వచ్చి పెట్టుకోవచ్చు. ఎడ్యుకేషన్ అనేటప్పుడు మనకు ఇలాగా వాడుకోవచ్చును. దానికి తర్వాత నెక్స్ట్ వచ్చి ప్రొటెక్షన్ అనేది మనకి ఇంట్లో కావాల్సింది ఉన్నాం, మన బిజినెస్ చేసే ప్లేస్లో కావాల్సి ఉన్నాం, లేదు వర్క్ చేసే ప్లేస్లో మనకు కావాల్సి ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ప్రొటెక్షన్ కనేటప్పుడు 3 గోమతి చక్రాస్ వచ్చి మనం తీసుకోవాలి. దీని వచ్చి మనం ఏం చేయాలంటే రెడ్ కలర్ క్లాత్ మనం జనరల్గా మనం వచ్చి ఈ సిల్క్ క్లాత్ రెడ్ కలర్ సిల్క్ క్లాత్గా ఉంటే మంచిది. దీని వచ్చి మనం రెడ్ కలర్ సిల్క్ క్లాత్ని పూజ రూమ్లో ఒక తట్లో పెట్టి దాంట్లో 3 గోమతి చక్రాలు పెట్టాలి. దానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టేయాలి. దాంతో కూడా కొద్దిగా ఒక పిడికెడ రాక్ సాల్ట్ వచ్చి చేర్చుకోవాలి. ఈ రాక్ సాల్ట్ దాంతో చేర్చుకొని ఒక ప్రేయర్ పెట్టి మనకు మన ఇల్లు లేదు మన బిజినెస్ ప్లేస్ మన వర్కింగ్ ప్లేస్ అనేది ఎప్పుడునూ ప్రొటెక్టివ్గా ఉండాలి. మనకు ఎప్పుడునూ మంచి ఒక ప్రొటెక్షన్ కావాలి. అన్వాంటెడ్ ఎనర్జీస్లో నుంచి మనకు మంచి ఒక ప్రొటెక్షన్ కావాలి అట్లనేది ఒక ప్రేయర్గా పెట్టేసి దాన్ని ఏం చేయాలంటే ఆ రెడ్ క్లాత్ని బాగా ఒక థ్రెడ్తో బాగా టైట్ చేసి మెయిన్ డోర్కి దగ్గర బిజినెస్ ప్లేస్గా ఉండాలని సరే ఇల్లుగా ఉండాలని సరే అక్కడ వచ్చి మెయిన్ డోర్కి దగ్గర దాన్ని వచ్చి మనం కట్టి యాంగ్స్ చేసి చేయాలి. అది వచ్చి జనరల్గా మిగతా వాళ్ళ కంట్లో తెలియకుండా ఉంటే మంచిది. అలాగ పెడితే మంచిది. లేదు మరి మనం పెట్టేకి ఒక ఛాన్సెస్ లేదన్నట్లుగా ఉంటే మనం బయట కూడా మనం పెట్టచ్చు. అది జనరల్గా ఇది వచ్చి చాలా అద్భుతంగా పని వర్క్ అవుతుంది. దీని వచ్చి ఇంకా ఒక చాలా వర్స్ట్గా నెగటివ్ ఎనర్జీలో అఫెక్ట్ అయినారు అట్లంటే వాళ్ళకి ఏం చేయాలనేది నేను లాస్ట్లో దాన్ని చెప్తాను. ఇది వచ్చి జనరల్ ప్రొటెక్షన్కి వచ్చి 3 గోమతి చక్రాస్ వచ్చి మనం వచ్చి వాడుకోవాలి. ఏదిగా ఉన్నాలో మనం వచ్చి దీంట్లో వచ్చి ప్రేయర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. నెక్స్ట్ వచ్చి వెల్త్ అండ్ అబండెన్స్. మనం ఎప్పుడు మనకు మంచిగా హెల్తీ లైఫ్ కావాలన్నా సరే లేదు మనకు బిజినెస్లో మంచిగా సక్సెస్ కావాలన్నా వెల్త్ అండ్ అబండెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి మనకు కావాల్సింది వచ్చి 7 గోమతి చక్రాస్. ఆ 7 గోమతి చక్రాస్ని మనం ఏం చేయాలంటే ఒక గ్రీన్ కలర్ క్లాత్ సిల్క్ క్లాత్గా ఉంటే మంచిది. గ్రీన్ కలర్ క్లాత్లో 7 గోమతి చక్రాస్ పెట్టాలి. దానికి ఇలాగనే పసుపు కుంకుమ పెట్టుకోవాలి. పెట్టేసి దాంతో ఒక 5 రూపీస్ కాయిన్ దాంతో చేసుకోవాలి. చేసుకొని దాంతో కూడా కొంత పచ్చి బియ్యం దాంట్లో కొంచెం చేసుకొని ఒక మన పూజ రూమ్లోనే పెట్టి మనం వచ్చి పూజ చేసి ఒక ప్రేయర్ పెట్టుకోవాలి. మన లైఫ్కి కావాల్సిన వెల్త్ అండ్ అబండెన్స్ అనేది ఒక ప్రాపర్గా ర్యాపిడ్గా ఎప్పుడునూ ఒకే స్టాండర్డ్గా ఒకే లెవెల్గా మనకు వచ్చి ఈ వెల్త్ అనేది జనరేట్ అవ్వాలి. మనకు అన్ని విధంగా మనం చేస్తూ ఉండే బిజినెస్ కానీ చూస్తూ ఉండే జాబ్ కానీ దీంట్లో మనకు ప్రాపర్ అయిన ఒక స్టడీ ఫ్లో ఆఫ్ క్యాష్ అనేది స్టడీ ఫ్లో ఆఫ్ అబండెన్స్ అనేది మనకి ఎప్పుడు మనతో ఉండాలి. అట్లనే ఒక ప్రేయర్ చేసి దీని వచ్చి మన ఇంట్లో ఉండే క్యాష్ బాక్స్ లేదు బిజినెస్ ప్లేస్గా ఉంటే ఆడ బిజినెస్ ప్లేస్లో ఉండే క్యాష్ బాక్స్ లేదు లాకర్ అట్లా లేదంటే మనం వచ్చి లేడీస్ వచ్చి హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చును. జెంట్స్ వచ్చి పర్సులో పెట్టాలంటే ఈ 7 గోమతి చక్రాస్ దీని అన్ని చేర్చి పెట్టాలంటే కష్టం. దానికి మన ఇంట్లోనే దీని వచ్చి మనం పెట్టుకోవచ్చు.
మన లాకర్లని పెడితేనే మనకు వచ్చి ఇది అవును. బట్ రోజు వచ్చి లాకర్లో పెట్టినాலும் రోజు వచ్చి మనం వచ్చి ఆ ప్రేయర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రేయర్ ఎంత మాత్రం మనం ఒక సరెండర్గా ఉండి దాన్ని చేస్తామో అంత విధంగా మనకు వచ్చి బెనిఫిట్స్ అనేది పొందుతుంది అనేది మా ఒక ఎక్స్పీరియన్స్. దానికి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వెల్త్ వచ్చేసింది. వెల్త్ దొరుకుతుంది. బట్ మనకేం కావాలంటే ఇప్పుడు మనకు వచ్చి డెబిట్స్ అప్పులు అనేది ఎక్కువ ఉంది అట్లనేది లేదు, క్యాష్ ఫ్లో ఎక్కువ మనకు కావాలి, లేదు మనకి ఇచ్చిన చోట్లో వచ్చిన డబ్బులు వచ్చి రావాలి అట్లనేట్లుగా ఉంటే మనం వచ్చి దీనికి వచ్చి 8 గోమతి చక్రాస్ వచ్చి మనం దీనికి వాడాలి. ఈ 8 గోమతి చక్రాస్ వచ్చి తీసి మనం ఏం చేయాలి అట్లంటే ఇలాగ ఒక సిల్వర్ తట్ట చిన్నదిగా తీసుకోండి. ఆ 8 గోమతి చక్రాస్ను వచ్చి చుట్టుకొని పెట్టేయాలి. పెట్టి పసుపు కుంకుమ పెట్టి మనం వచ్చి పూజ చేసుకోవాలి. చేసేక ముందు ఏం చేయండి, సెంటర్లో వైట్ పేపర్లో రెడ్ పెన్లో మనకొచ్చి ఎంత మాత్రం డెబిట్ నాకొచ్చి డెబిట్ ఫ్రీ లైఫ్ దొరికింది అట్లనేది రాసేయాలి. దాని కింద టోటల్గా ఎంత మనకు అప్పులు ఉంది అట్లని చెప్పి దాన్ని మనం రాసేయాలి. రాసేసి ఈ అప్పులు అనేది నాకు చాలా క్విక్గా నాకు వచ్చి తీరాలి, నేను ఆ అప్పులు ఒక డెబిట్ ఇష్యూ నుంచి నాకు రిలీఫ్ దొరకాలి అట్లనేది ఒక ప్రేయర్ని మనం పెట్టి దానికి కావాల్సిన క్యాష్ ఫ్లో అనేది అన్ని విధంగా నాకు వచ్చి దొరకాలి. నేను చేసే బిజినెస్ కానీ నేను చేసే పని కానీ దీని మూలంగా నాకు వచ్చి మంచిగా రొటేషన్స్ అండ్ క్యాష్ ఫ్లో దొరికి దీంట్లో నేను సక్సెస్ అవ్వాలి, నాకు ఒక డెబిట్ ఫ్రీ లైఫ్ అనేది దొరకాలి అట్లనే ప్రేయర్ పెట్టి దీని వచ్చి మనం పూజ రూమ్లో పెట్టుకోవచ్చు, లేదు క్యాష్ బాక్స్లో కూడా మనం పెట్టచ్చు. బట్ వచ్చి ఇంటెన్షన్ అనేది ఇదిదా మనకు వచ్చి డెబిట్ ఫ్రీ లైఫ్ అట్లనేదా మనకి ఇంటెన్షన్. ఇంటెన్షన్ని మనం ఎంత మాత్రం మనం వచ్చి నమ్మకంతో మనం చేస్తామో అంత ఒక బెనిఫిట్ అనేది ఈ గోమతి చక్రం మూలంగా మనకు దొరికింది. దానికి తర్వాత ఇప్పుడు సపోజ్ నేను వచ్చి హీలీ బిజినెస్లో ఉన్నాను, లేదు వేరే ఏదో బిజినెస్లో ఉన్నాను, నాకు వచ్చి ఎక్కువ ప్రాస్పెక్ట్స్ కావాలి, క్లయింట్స్ వచ్చి ఎక్కువ కావాలి, లేదు నేను హీలింగ్లో ఉన్నాను, లేదు నేను కొందరు హీలింగ్ చేస్తాను, లేదు కొందరు హీలింగ్లో ఉండొచ్చును, హీల్ చేసేవాళ్ళుగా ఉండొచ్చును, మనకు వచ్చి ప్రాస్పెక్ట్స్ కావాలి. హీలీ బిజినెస్ అంటే మనకు ప్రాస్పెక్ట్స్ దొరికితేనే మనకు వచ్చి ఆ బిజినెస్లో మనకు సక్సెస్ అవ్వను. అలాగనే ఏ బిజినెస్గా ఉన్నాలో మనకు వచ్చి ప్రాస్పెక్ట్స్ దొరికితేనే మనకు వచ్చి ఆ బిజినెస్లో వచ్చి మనకు సక్సెస్ దొరుకుతుంది. అలాగా ఆ ప్రాస్పెక్ట్స్ అనేది మనకు ఎక్కువ దొరకాలి అట్లనేట్టుగా ఉంటే దీనికి వచ్చి 5 గోమతి చక్రాస్ మనకు కావాలి. ఈ 5 గోమతి చక్రాస్ని వచ్చి ఇలాగని సిల్వర్ తట్టలో, లేదు గాజుల తట్ట, లేదు కాపర్ బ్రాస్ ఏదిగా ఉన్నాలో మనం వాడచ్చు. ఈ 5 గోమతి చక్రాన్ని ఆ తట్టలో వచ్చి చుట్టుకొని పెట్టుకోవాలి. నడిమిద్ద వచ్చి మనకు జనరల్గా వీళ్ళు ఇప్పుడు కొందరికి వచ్చి కొందరి దగ్గర మనం మాట్లాడింటామో అది వచ్చి మనకు మెటీరియల్ అంటే క్లాత్ లో చుట్టాలా సార్? క్లాత్ లో చుట్టాలా? చుట్టాల్సిందే లేదు, అట్లా చుట్టి ఎట్లంటే మన తట్లో వచ్చి చుట్టుకొని పెట్టాలి. అంటే వరుసగా అట్లా పెట్టడం రౌండ్ గా పెట్టాలి. ఓకే ఓకే. ఆ రౌండ్ గా ఆ 5 గోమతి చక్రాస్ ని పెట్టేసి నడిమి మీకు కొందరికి వచ్చి మనం ఒక 10 మంది దగ్గర మాట్లాడింటాం, వీళ్ళంతా ఆ 10 మంది దగ్గర మాట్లాడిండేటప్పుడు దాంట్లో ఒక 5 మంది వచ్చి మనకు వచ్చి వాళ్ళు మెటీరియలైజ్ అవుతురని తెలిసింది. బట్ వాళ్ళు మనకు వచ్చి ఆ కన్కరెన్స్ అనేది మనకి ఇయలేదు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఆ నేమ్స్ అన్ని మన వైట్ పేపర్లో రెడ్ పెన్లో రాసి మన సెంటర్లో మనకు ఆ రౌండ్లో మనం గోమతి చక్ర పెట్టినాము, సెంటర్లో ఆ ప్రాస్పెక్ట్స్ నేమ్ పెట్టి మనం వచ్చి చేయిని బ్లెస్సింగ్ పొజిషన్లో పెట్టి ప్రేయర్ పెట్టుకోవాలి. మనకు వచ్చి ఈ ప్రాస్పెక్ట్స్ అన్ని నాకు వచ్చి త్రూ అవ్వాలి, నాకు ఆ ప్రాస్పెక్ట్స్ మూలంగా మంచి ఒక బిజినెస్ దొరకాలి, ఆ ప్రాస్పెక్ట్స్కు నా మూలంగా మంచి ఒక బెనిఫిట్స్ పొందాలి అట్లని చెప్పి ప్రేయర్స్ వచ్చి మనం రెగ్యులర్గా చేస్తూ వస్తామంటే మనకు ఆ ప్రాస్పెక్ట్స్ వచ్చి మెటీరియలైజ్ అవుతారు. లేదు జనరల్గా అట్లంటే నాకు ఈ బిజినెస్లో నేను సక్సెస్ అయ్యేకి కావాల్సిన ప్రాస్పెక్ట్స్ వచ్చి ఎక్కువ దొరకాలి అట్లనే దాన్ని వైట్ పేపర్లో రెడ్ పెన్లో రాసి సెంటర్లో పెట్టేసి ఆ పేపర్ చుట్టుకొని ఈ గోమతి చక్రాస్ 5 గోమతి చక్రాస్ని
పెట్టేసి మనం రెగ్యులర్గా ప్రేయర్ చేస్తా వచ్చేసేటప్పుడు మనకు వచ్చి అది వచ్చి మెటీరియలైజ్ అవుతుంది. దానికి తర్వాత నెక్స్ట్ వచ్చి బిజినెస్లో గ్రోత్. బిజినెస్ గ్రోత్ అనేటప్పుడు మనకు కావాల్సింది 11 గోమతి చక్రాస్. ఈ 11 గోమతి చక్రాస్ను వచ్చి మనం వచ్చి ఎల్లో క్లాత్లో పెట్టుకోవాలి. ఎల్లో క్లాత్లో పెట్టి వైట్ పేపర్లో రెడ్ పెన్లో మన బిజినెస్ నేమ్ ఏమనేది రాయాలి. బిజినెస్ నేమ్ ఏమని రాసి మనం ఒక ప్రేయర్, ఇప్పుడు మనకు బిజినెస్ వచ్చి ఇప్పుడు ఎంత మాత్రం జరుగుతా ఉంది, అది ఎంత మనకు గ్రోత్ అవ్వాలి, మన టార్గెట్ మనం ఏం పెట్టిండామో, మన అచీవ్మెంట్స్ ఏమంతా మనం చెయ్యాలని మనం మన టార్గెట్గా పెట్టిండామో దీని అన్ని మన మనసులో పెట్టి ఆ ఆ ఎల్లో క్లాత్లో పెట్టిన ఒక గోమతి చక్రాస్తో ఈ పేపర్ని పెట్టేయాలి. పెట్టేసి మన చేతితో చెయ్యిలు వచ్చి బ్లెస్సింగ్ పొజిషన్తో పెట్టుకొని మన బిజినెస్ నేమ్ని వచ్చి 11 టైమ్స్ వచ్చి చెప్పాలి. ఇప్పుడు సపోజ్ వచ్చి నేను చెప్తానంటే అబండెంట్ వెల్ బీయింగ్ అకాడమీ, అబండెంట్ వెల్ బీయింగ్ అకాడమీ, అబండెంట్ వెల్ బీయింగ్ అకాడమీ అట్లని చెప్పేసి దానికి తర్వాత నేనేం చెప్పాలంటే నావుగా వెల్ బీయింగ్ అబండెంట్ వెల్ బీయింగ్ అకాడమీ ద్వారా మావుగా మంత్లీ హీలింగ్ గ్రూప్లో నాకు నెక్స్ట్ మే మంత్ బ్యాచ్లో 50+ న్యూ మెంబర్స్ జాయిన్ అయ్యి అందరికీ నేను వచ్చి ఆ ఒక గ్రూప్ హీలింగ్ చెయ్యాలి, అందరికీ ఆ ఒక గ్రూప్ బ్లెస్సింగ్ అనేది వెళ్ళాలి, అందరూ ఆ ఒక గ్రూప్ బ్లెస్సింగ్స్ ఆ గ్రూప్ హీలింగ్ మూలంగా వాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా చాలా చాలా బాగుండి వాళ్ళ కోరికలు చాలా చాలా ఈజీగా సక్సెస్ అవ్వాలి, అందరూ బాగుండాలి, దాంట్లో మేము అందరూ ఉండాలి అట్లని నేను కోరుకుంటాను. అట్లనే ఒక ప్రేయర్ పెట్టేసి దాన్ని మనం ఏం చేయొచ్చునంటే మన ఆఫీస్ కంటే ఆఫీస్ డ్రాయరు లేదు క్యాష్ బాక్స్లో పెట్టుకోవచ్చును, మన ఇంట్లో పూజ రూమ్లో పెట్టచ్చు, లేదా ఆఫీస్లో పూజ రూమ్లో పెట్టచ్చును, లేదు బిజినెస్ ప్లేస్ అంటే మన బిల్లింగ్ కౌంటర్ ఉంది కదా ఆ బిల్లింగ్ కౌంటర్ కాడను మనం వచ్చి పెట్టుకోవచ్చును. ఇది వచ్చి మనం ఎంత మాత్రం మన ప్రేయర్స్ వచ్చి మనం నమ్మకంతో మనం చేస్తామో అంత ఒక బెనిఫిట్స్ అనేది మనకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇదిదా ఒక 10 వెరైటీస్ ఆఫ్ టెక్నిక్స్ అనేది ఈ గోమతి చక్రంలో మనం ఇది వచ్చి వాడచ్చు. చాలా ఓళ్ళను చేస్తారు. కొందరు ఏం చేస్తారంటే ఒక 11 గోమతి చక్రాస్ని ఒక గాజుల బౌల్లో పెట్టుకుంటారు. పెట్టుకొని ఏం చేస్తారంటే రోజు వచ్చి చాంటింగ్, ఇప్పుడు వచ్చి సపోజ్ బిజినెస్ని పెట్టుకోవడమే, ఈ బిజినెస్కి వచ్చి మీరు ఏం చేయొచ్చునట్లంటే ఇప్పుడు మనం చెప్పాం కదా 11 గోమతి చక్రాస్, ఈ 11 గోమతి చక్రాస్ని ఒక ఇప్పుడు ఎల్లో క్లాత్లో చెప్పాము, లేదంటే కూడా మీరు ఏం చేయొచ్చునంటే ఆ గాజుల బౌల్లో వచ్చి పెట్టుకొని రోజు వచ్చి మీరు వచ్చి 21 టైమ్స్ వచ్చి ఏదో ఒక మంత్రం చెప్పి ఓం శ్రీం క్రీం క్రీం అట్లనే ఆ మంత్రం ఉంది చూడండి, ఆ మంత్రాన్ని వచ్చి 21 టైమ్స్ మీరు వచ్చి చాంట్ చేయాలి. చాంట్ చేసేటప్పుడు ఏం చేయండి, కొంచెంగా పచ్చి బియ్యంని వచ్చి కొంచెం అంచతల్లాగా మనం చేసుకొని పసుపు పూసి ఆవుగా అంచతల్ని మనం వచ్చి 11 టైమ్స్ వచ్చి ఆ బౌల్లో వేస్తారావాలి. ఇది వచ్చి ఇది ఇలాగా వచ్చి మీరు 21 డేస్ వచ్చి మనం చేస్తా వచ్చామంటే మనకు వచ్చి ఇంకా వచ్చి చాలా వచ్చి ఆ బిజినెస్ గ్రోత్ అనేది మనకు చాలా హెల్ప్ఫుల్గా, దానికి సపోర్టివ్ ఎనర్జీ అనేది మనకు చాలా హెల్ప్ఫుల్గా దొరుకుతుంది. ఇది వచ్చి బిజినెస్ గ్రోత్కు మనం ఈ ఒక టెక్నిక్ను మనం వచ్చి వాడచ్చు. ఇదిదా ఒక సింపుల్ టెక్నిక్స్ వచ్చి మనం ఈ గోమతి చక్రం అన్ని చోట్లలో దొరుకుతుంది. ఈవెన్ వచ్చి మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఈజీగా దొరుకుతుంది. ఏమంటే కాస్ట్ ఎంత ఉంటుంది, సుమారుగా కాస్ట్ ఎంత ఉంటుంది సార్? ఇది వచ్చి ఇప్పుడు మీరు ఒక స్క్రీన్ లో చూస్తారు కదా, ఇది వచ్చి ఒక అరౌండ్ ఒక పీస్ వచ్చి 10 రూపీస్ ఉంటుంది. 10 రూపీస్ నుంచి చిన్న సైజు ఒక హాఫ్ ఇంచ్ సైజ్ అంటే 10 రూపీస్ దొరుకుతుంది. దీంట్లో నుంచి 1 ఇంచ్ ఉంది, 2 ఇంచెస్ ఉంది, 3 ఇంచెస్ ఉంది. 3 ఇంచెస్ అంతా మనం వెళ్ళామంటే 500 రూపీస్ వరకు వెళ్తుంది. ఇప్పుడు మనం దీంట్లో కొన్ని చెప్పాం కదా, సింగిల్ ఒక పీస్ వాడండి ఎట్లనేసి, దానికంతా వచ్చి మనం ఆ పెద్ద గోమతి చక్రం తీసుకోవాలి. 3 ఇంచెస్
3 త్రీ ఇంచెస్ సైజ్. ఇంచెస్ 3 ఇంచెస్ సైజ్. ఓకే. ఇప్పుడు ఒక మామూలుగా 8 జనరల్ గా నెంబర్స్ ఎక్కువ ఉన్నప్పుడు 1/2 ఇంచి 1 ఇంచ్ వాడమంటారా? 1 ఇంచ్ వాడండి. ఓకే. హాఫ్ ఇంచ్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. మనకు ఆ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. నేను ఎప్పుడు ఓకే. 1 ఇంచ్‌కి తక్కువగా నేను వాడలేదు. ఓకే. ఓకే హ్మ్. సార్. ఇది వచ్చి థ్యాంక్ మనం నేను చెప్పాను కదా! వాస్తు ఈశాన్యంలో పూజకు పెడతామంటాం కదా! దాంట్లో యూ. అది వచ్చి నేను వచ్చి 18 గోమతి చక్రం వాడతాను. దానికి మట్టుకు నేను హాఫ్ ఇంచ్ వాడతాను. ఇది వచ్చి ఇలాగా. ఇప్పుడు సపోజ్ వచ్చి నాకొచ్చి నెగెటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది సార్. నేను ఎన్నో టెక్నిక్స్ వాడతాను. నాకు నెగెటివ్ ఎనర్జీ నుంచి నాకు రిలీఫ్ దొరకలేదు. అట్లనేవాళ్ళు ఏం చేయాలి అట్లంటే 21 గోమతి చక్రాస్ హాఫ్ నుంచే చాలు. 21 గోమతి ఓకే. చక్రాస్ వచ్చి తీసుకోవాలి. అమావాస రోజు లేదు ఆదివారం సాయంత్రం 4:30, 6 రాగుకాలం. లేదు మంగళవారం 3, 4:30 రావుకాలం. ఈ 3 రోజుల్లో పర్టిక్యులర్‌గా అమావాస్య అనేది మంచిది. అది ఏం చేయాలంటే ఒక సముద్రం దగ్గర వెళ్ళాలి. సముద్రం దగ్గర వెళ్ళి అక్కడ నిలుచుకోవాలి. నిలుచుకొని ఏం చేయాలట్లంటే మీరొచ్చి సముద్రాన్ని మీరు చూడకూడదు. సముద్రానికి ఆపోజిట్‌లో చూసేట్లా నిలుచుకోవాలి. నిలుచుకొని ఒక్కొక్క గోమతి చక్రంగా ఎత్తాలి. ఎత్తి మన తల మీద క్లాక్ వైస్‌లో 3 చుట్లు, యాంటీ క్లాక్ వైస్‌లో 3 చుట్లు చుట్టాలి. ఒకటి చేతిలో పెట్టుకొని ఇట్లా క్లాక్ వైస్ 3 చుట్లు, యాంటీ క్లాక్ వైస్ 3 చుట్లు. అది చుట్టేకి ముందే ఈ 21 ఆహ్, గోమతి చక్రం మనం తీస్తాం కదా! మన అక్కడికి సముద్రం కాడికి వెళ్లి సముద్రాన్ని చూసినట్లు మొదట్లో నిలుచుకోవాలి. నిలుచుకొని ఒక ప్రేయర్. నేను ఎంతో పోరాటం చేస్తాను. ఎంతనో నేను రెమెడీస్ చేసుకున్నాను. ఏదేదో పూజలు నేను చేశాను, ఉన్నాను. నాకు ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది నా నుంచో లేదు నా ఫ్యామిలీ నుంచో వెళ్ళలేదు. నాకు మీ మూలంగా నాకు రిలీఫ్ కావాలి అట్లని చెప్పి ఆ గోమతి చక్రాన్ని పెట్టి ఒక మంచి విధంగా ఒక ప్రేయర్ చేసుకోవాలి. అలాగనే సముద్రాన్ని చూసి సముద్రం లేని ఊర్లో ఉండేవాళ్ళు లేదు ఈ ఆ వాటర్ ఫ్లో అవుతుంది కదా! మనం చెరువు లేదు వచ్చి మనం రివరు ఇది ఏదన్నా ఒక చోటు ఉంటుంది. లేదు మనం వచ్చి మన గుళ్ళు దగ్గర కొళం ఉంటుంది. అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళేసి మనం ఏం చేయొచ్చునట్లంటే నిలుచుకొని మనం సముద్రము ఆ నీళ్లు చూసి నేను ఈరోజు నా దగ్గర ఉండే నెగటివ్ ఎనర్జీస్ అన్నీ నన్ని ఉషి నా ఫ్యామిలీ ఉషి వెళ్ళే కోసరం నేను గోమతి చక్రం మూలంగా ఒక ప్రేయర్ చేసి ఆ గోమతి చక్రాన్ని మీ మూలంగా నా నెగటివ్ ఎనర్జీని మీ దగ్గర నేను సమర్పిస్తాను. నా ఒక నెగటివ్ ఎనర్జీ అన్నిటిని మీరు గోమతి చక్రం మూలంగా తీసుకొని నాకు నెగటివ్ ఎనర్జీలో నుంచి మంచి ఒక రిలీఫ్ ఇయ్యండి. అట్లని చెప్పి ఒక ప్రేయర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇట్లా ఆపోజిట్‌గా నిలుచుకోవాలి. సముద్రానికి ఆపోజిట్‌గా నిలుచుకొని ఒక్కొక్క గోమతి చక్రంగా ఎత్తి మొదట్లో ఇట్లా పైన చేయి పెట్టుకొని క్లాక్ వైస్ 3 చుట్లు, యాంటీ క్లాక్ వైస్ మీరు 3 చుట్లు చుట్టేటప్పుడే మీవుగా మనసులో ఆ ఇంటెన్షన్ అనేది ఉండాలి. నా దగ్గర ఉండే కంప్లీట్ నెగటివ్ ఎనర్జీ ఈ గోమతి చక్రం మూలంగా వెళ్ళిపోతుంది. అట్లనే బాగుగా 100% ఫెయిత్‌తో ఒక ఇంటెన్షన్‌తో క్లాక్ వైస్ 3 చుట్లు, యాంటీ క్లాక్ వైస్ 3 చుట్లు చుట్టేసి అట్లే ఇట్లా ఎనకాల వేసేయాలి. అది వచ్చి ఆ నీళ్ళల్లో పోయి పడేట్లా వేసేయాలి. ఇలాగా 21 గోమతి చక్రాస్‌ని మీరొచ్చి చుట్టి విడివిడిగా చేయాలి. ఆ! విడివిడిగా చేయాలి. విడివిడిగా చేయాలి. 21. అవును. ఓకే. 21 టైమ్స్ చేయాలి. ఓకే. అప్పుడుదా వచ్చి మనకు ఆ బెనిఫిట్ అనేది దొరుకుతుంది. చేసేసి అట్లే వచ్చి సముద్రాన్ని నీళ్ళని చూడకుండా అట్లే మన ఇంటికొచ్చేయాలి. ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి లోపల దూరేదానికి ముందు మన కాళ్ళు, చేతుల్ని బాగా కడుక్కొని కొంచెం నీళ్ళెత్తి పైన చల్లుకొని ఇంటికి లోపల వెళ్ళాలి.
అప్పుడు వెళ్ళేటప్పుడు ఆ నెగటివ్ ఎనర్జీల నుంచి రిలీఫ్ అనేది చాలా ఈజీగా చాలా అద్భుతంగా దొరికింది. ఇది వచ్చి చాలా చాలా నేను చాలా వాళ్ళకి చెప్పాను. నేను చాలా విషయంలో వాడతాను. నా క్లయింట్స్‌ను ఇది వచ్చి వాడినారు. దీంట్లోనూ వాళ్ళకొచ్చి బెనిఫిట్స్ దొరికింది. బట్ వచ్చి చాలా వరస్ట్ అయిన బ్లాక్ మ్యాజిక్ ఇష్యూ అట్లనేటప్పుడు దాంట్లో రిలీఫ్ అనేది కొంచెంగానే దొరుకుతుంది. కొన్ని విషయాలకు కొన్ని నెగెటివ్ ఎనర్జీ అంటే దీంట్లో మనం వచ్చి బ్లాక్ మ్యాజిక్ ఎక్కువగా ఉంది అట్లనే వాళ్ళు దానికి కావాల్సిన రెమెడీస్ మనం చేసుకోవాలి. ఈ నెగటివ్ ఎనర్జీ అనేది ఎట్లంటే ఈ ఈవిల్ ఐ ఇప్పుడు కన్ను దృష్టి లేదు మనకు వచ్చి జెలస్ లేదు మన మీద వచ్చి మనల్ని చుట్టుకొని ఉండేవాళ్ళు మన మీద వచ్చి ఎప్పుడు చాలా జెలస్గా ఉండారు. ఇలాగ ఉండే చిన్న చిన్న విషయాలకు వచ్చి ఇది వచ్చి చాలా బాగా వర్క్ అవుతుంది. లేదు దీనికి నెక్స్ట్ నాకు కావాలి కొద్దిగా ఇప్పుడు కొన్ని బ్లాక్ మ్యాజిక్‌లోనే చాలా ఉంటుంది. దాంట్లో కొన్ని వెరైటీస్ దీంట్లో ఎట్లంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అనే లెవెల్ అంతా ఉంది. ఆ స్టేజ్ 4, స్టేజ్ 5 లెవెల్ అనేదంతా వచ్చి అదంతా వచ్చి సమ్ పూజ చేస్తారు దాంట్లో ఇదవుతుంది. ఇది వచ్చి స్టేజ్ 1, స్టేజ్ 2 లెవెల్ అట్లనట్లుగా ఉంటే ఈ గోమతి చక్రం మనకు సపోర్టివ్‌గా ఉంటుంది. లేదు కొంచెం ఎక్కువగా ఉంది అట్లనేటప్పుడు ఉంటే మనం ఒక స్వస్తిక్ స్వామి వచ్చి మనం వచ్చి ప్రోగ్రామ్ చేసిస్తాము. అది వచ్చి చాలా బాగా వర్క్ అవుతుంది. ఎప్పుడు వచ్చి మా ఇంట్లో వచ్చి ఆ స్వస్తిక్ చామ్ అనేది ఎప్పుడు మా ఇంట్లో అది లేకుండా ఉండదు. మార్నింగ్ నేను స్నానం చేసి వచ్చి పూజ చేసేటప్పుడు పూజ చేసేసి వాళ్ళతో నేను ప్రేయర్ చేస్తే వెళ్తాను. ఎలాంటే అది వచ్చి నేను మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు సింపుల్‌గానే స్టార్ట్ చేశాను. బట్ నాకు క్లయింట్స్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్స్‌లో చానా ఎలంటే ఇప్పుడు నేను డైలీ ప్రేయర్ ఎట్లంటే మా అబ్బాయి వచ్చి కాలేజీకి వెళ్తాడు. బాగా కాలేజీకి వెళ్ళి మంచి విధంగా సపోజ్ ఇన్ కేస్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ మంచి విధంగా రాసి, మంచి విధంగా సేఫ్టీగా మన ఇల్లు వచ్చి చేరాలి. ఇప్పుడు మన పాండమిక్ పీరియడ్‌లో కూడా మనం అలాగదా ప్రేయర్స్ పెట్టాం. నేను ఈరోజు ఆఫీస్‌కి వెళ్ళి ఆఫీస్ పనులన్నీ యావుగా టెన్షన్, స్ట్రెస్ లేకుండా చేసేసి మంచి విధంగా ఒక ప్రొటెక్షన్‌తో నేనొచ్చి ఇల్లు వచ్చి చేరాలి. అట్లనే వచ్చి ఒక ప్రేయర్ చేసుకున్నాను. కొందరు ఒక అమ్మాయి ఏం చెప్పిందంటే ఆఫీస్‌కెళ్ళిందంటే ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరేటప్పుడు వర్షం వచ్చేలాగా ఉండిందంట. ఆ యమ్మ దగ్గర రెయిన్ కోట్ లేదనేసి అప్పుడు చెప్పింది ఆత్మ నేనొచ్చి స్వస్తిక్ చామని నేను మనసులో పెట్టుకొని నేనొచ్చి నా దగ్గర రెయిన్ కోట్ లేదండి. నేను పోయి ఇల్లు చేరేంత వరకు నాకు ఈ రెయిన్ నుంచి ప్రొటెక్షన్ ఇయ్యండి ఇట్లని చెప్పి నేనొచ్చి అక్కడి నుంచి బయలుదేరాను. నేను ఇల్లు వచ్చి చేరేంత వరకు నాకొచ్చి వర్షం రాలేదు. ఇంటికి లోపల వస్తానే నాకు వర్షం వచ్చింది. అట్లని చెప్పి వాళ్ళు ఒక ప్రేయర్ చెప్పారు. ఇలాగొచ్చి వాళ్ళోళ్ళకి కావాల్సిన ప్రేయర్ అనేది దాంట్లో వచ్చి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు వచ్చి ఇది ఎంత మాత్రం గోమతి చక్రం ఒక్కొక్క స్టెప్‌గా వర్క్ అవుతుందో, అది వచ్చి ఆ స్వస్తిక్ చామ్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. బట్ ఎదిగా ఉన్నాలం మనం ఏం ప్రేయర్ చేసినాలం, ప్రోగ్రామ్ చేసినాలం సారీ ప్రేయర్ కాదు. ప్రోగ్రామింగ్ చేసి ఇచ్చినాలం అది వచ్చి మనం ఎంత మాత్రం మనం ఇన్ డెప్త్‌గా మన నమ్మకంతో ప్రేయర్ చేసి ఆ ప్రేయర్స్‌ని మనం సమర్పిస్తామో అంత మాత్రమే మనకొచ్చి బెనిఫిట్స్ అనేది పొందుతుంది. ఏ రెమెడీ నేను చేసి ఇచ్చినానో నేను చెప్పేదేమంటే నేనిచ్చిండేది రూ. 1కి ఇచ్చిన్నాను. నీకు రూ. 1 చాలనా? రూ. 100 కావాలనా? లేదు రూ. 1,00,000 కావాలనా? ₹1,00,00,000 కావాలనా? అనేది మీ ఒక ప్రేయర్స్. అట్లనైతే నేనెప్పుడు ఏ రెమెడీ చేసి ఇచ్చినానో మనం చెప్పేది. సో, ఇలాగా ఈ గోమతి చక్రం మీరందరూ తీసి ఎలంటే ఇది వచ్చి పెద్ద ఎక్స్‌పెండిచర్ కాదండి. సనా మీరు ఒక రూ. 100 స్పెండ్ చేశారంటేనే మినిమమ్ ఒక 10 నుంచి ఒక 11, 12 వచ్చి దొరుకుతుంది. దాన్ని పెట్టుకొని మీరొచ్చి చాలా ఈజీగా ఈ టెక్నిక్‌ని మీరొచ్చి వాడుకోవచ్చు. గోమతి చక్రం మెటలా సారు? మామూలుగా షెల్లా? లేదు శంక్ లాగా అది. షెల్. అది ఓకే. ఓకే. శంక్ వెరైటీదది. ఓకే. పగిలిపోతాయి. కింద పడితే పగిలిపోతాయి. చిన్నది పగలదు. ఓకే. పెద్దదంటే పగిలిపోతుంది. చిన్నదంటే ఎడ్జ్ ఓకే. డ్యామేజ్ అవుతుంది. ఓకే. 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 సార్ చెప్పండి హలో సార్. హ్మ్. సార్ ఈ నెగిటివ్ ఎనర్జీది 21 నెంబర్స్ చెప్పారు కదా. అవును. ఇది అమావాస్య, ఆదివారం, మంగళవారం చెప్పారు. హ్మ్. సార్ టైం ఎప్పుడు సార్ ఒకసారి చెప్పరామండి? సార్ అమావాస్య అంటే టైం వచ్చి మీ ఇష్టం. ఓకే. ఆదివారం అంటే సాయంకాలం 4:30, 6 రావు కాలం. 4:30 to 6. 4:30 to 6. మంగళవారం అంటే 3 to 4:30.
మధ్యాహ్నం. ఉమ్. ఓకే సార్. అంటే మనం వాటర్ లో దిక్కుండా వెనక తిరిగి నుంచొని ఈ పని చేసుకోవాలి. అవునవును. ఇక కాళ్ళు కూడా అక్కడ ఏం చేయొద్దు, ఇక మన కాళ్ళు కడుక్కోవడం కూడా చేయొద్దు. లేదు, మీరు అట్లా లేదు, మీరు ఆ ఎడ్జ్ లో వాటర్ లో నిల్చుకొని కూడా చెయ్యొచ్చు. ఓకే ఓకే. బట్ ఆ, మీరు వేసేటప్పుడు వెనకాల తిరిగి వాటర్ ని చూడకూడదు. ఓకే ఓకే. అలాగనే ఆ 21 ఓకే సార్. స్విచ్ వేసిన తర్వాత మీరు అట్లే తిరిగి చూడకుండా వచ్చేయాలి. సార్ ఇంకొక చిన్న క్లారిఫై, అంటే మనం ఇప్పుడు సపోజ్ వెళ్ళేది సముద్రం కానీ గోదావరి, మన ఇక్కడ ఏదైనా రివర్ కానీ వెళ్తాం, ముందు స్నానం చేసి తర్వాత చేసుకోవచ్చా సార్? చెయ్యొచ్చు. ఓకే ఓకే సార్. ఇప్పుడు దీంట్లో మనం చెప్పిన విధాన ఆల్రెడీ నేను వాడుతా ఉన్నాను అట్లని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉండారా? లేదు సార్, పేరు విన్నాం గోమతి చక్రం అని. ఇంత డీటెయిల్డ్ గా మీరు చెప్తుంటేనే ఇప్పుడు అంత బెనిఫిట్ ఉంటుంది అనేది తెలిసింది సార్. గోమతి చక్రాలు పూజ గదిలో పెట్టుకోవచ్చు అని విన్నాం, కానీ ఈ డీటెయిల్స్ ఏంటో ఫస్ట్ టైం సార్. ఓకే ఓకే ఓకే. శైలజమ్మ ఇన్ మీరు జనరల్ గా పూజ గదిలో పెట్టుకోవాలంటే ఎన్ని పెట్టుకోమంటారు సార్? ఇన్ జనరల్ గా ఇన్ జనరల్ 11. 11. ఓకే ఓకే. 11 ఒక ప్లేట్ లో పెట్టుకుని ఒక సైడ్ పెట్టుకుని పూజ చేయొచ్చు. అవును. ఓకే సార్. అది పూజ అనేది మీరు ఇన్ జనరల్ అనేటప్పుడు కామన్ గా ప్రేయర్ పెట్టుకోవచ్చు. మనం వచ్చి రోజు మనం పూజలో వచ్చి మనం చెప్తాం కదా, నేను వచ్చి హెల్తీగా ఉండాలి, వెల్తీగా ఉండాలి, నాకు అన్ని సక్సెస్ గా జరగాలి అని మనం చెప్తాం కదా, అలాగా మనం వచ్చి ప్రేయర్స్ పెట్టుకోవచ్చు. ఓకే ఓకే సార్. వేరే ఏదైనా డౌట్స్? శైలజమ్మ సార్, మార్కెట్ లో మనం తెప్పించుకున్నాక క్లిన్జింగ్ అనేది మీరంటే ఎనర్జీ క్లిన్జింగ్ అనేది ప్రొసీజర్ తెలుసు అవును. గనక చేస్తారు. జనరల్ గా మేము చేసుకోవాలంటే జనరల్ గా ఆవు పాలలో కడగాలి అనేది మామూలుగా క్రిస్టల్స్ అంటూ విన్నాను సార్. మీరు క్రిస్టల్స్ వచ్చి కడగతారు కదా, అలాగా ఏం చేయాలంటే ఆవు పాల్లో ఒక ½ వచ్చి పెట్టాలి. పెట్టిన తర్వాత మీరేం చేయండి, దాన్ని ఎత్తి మంచి నీళ్ళల్లో కడిగేసి బాగా ఒక మంచి గుడ్డతో బాగా తుషేసి ఒక 5 to 10 minutes వచ్చి ఎండలో పెట్టచ్చు. ఓకే ఓకే పెట్టి దాని తర్వాత కూడా తెచ్చి వాడుకోవచ్చు. ఓకే ఓకే. జనరల్ కొబ్బరి నీళ్ళు ఒకటి చెప్తారు సార్, కొబ్బరి నీళ్ళల్లో కూడా అవసరం స్టోన్స్ లేదు, అది అవసరం లేదు, ఓకే మీరు ఆవు పాలు చాలు. ఓకే ఓకే కొందరికి ఆవు పాలు దొరకలేదంటే మనకి ఏది పాలు దొరుకుతుందో దాంట్లో వాడుకోవచ్చు. ఓకే ఓకే సార్. మా ఇంట్లో దక్షిణామూర్తి సింక్ ఉంది సార్. ఆ సింక్ పూజ చేస్తాము దీవాళీ రోజు. అది స్పెషల్ గా దక్షిణామూర్తి సింక్ కి ఆ పూజ చేస్తాం సార్. అది ఎప్పుడు పూజ గదిలో ఉంటుంది. అది కూడా ఇంపార్టెంట్ అనేది ఒక గురువు గారు చెప్తే పెట్టుకున్నాము. అది ఇంట్లో ఉంటుంది. అది పాలతో క్లీన్ చేస్తాం సార్. లేదు, అదే మరి వాడచ్చు. మనం జనరల్ గా ఈ ఓకే క్రిస్టల్స్ వచ్చి ఆ ఈ క్రిస్టల్స్ చదివిన వాళ్ళు, రాణి కీలరు లేదా రేయ్ కీలర్ వీళ్ళు లేకుండా మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వచ్చి మనం ఇదిగా చెప్తాం. ఏం చెప్తామంటే సాల్ట్ వాటర్లో పెట్టమంటాం. రేయి సాల్ట్ వాటర్లో పెట్టేసి మార్నింగ్ ఎత్తి మంచినీళ్ళలో కడిగి దానికి తర్వాత ఆవు పాల్లో ఒక ½ వేసి దాన్ని ఎత్తి మళ్ళీ మంచినీళ్ళలో కడిగి దాన్ని తీసిపోయి ఎండలో పెట్టి ఎత్తికిచ్చి వాడమంటాము. ఇది వచ్చి మనం సాల్ట్ వాటర్లో ఇది వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మనం వచ్చి ఆవు పాల్లో వాడుకోవచ్చు. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. చెప్పండి. ప్రొటెక్షన్ ది వెల్త్ అండ్ అబండెన్స్ ది ఒక్కసారి చెప్తారా సార్? వెల్త్ అండ్ అబండెన్స్. అవును సార్. వెల్త్ అండ్ అబండెన్స్ అంటే 7 గోమతి చక్రాస్
సార్. ప్లస్ వచ్చి ఒక 1 5 రూపీ కాయిన్, 1 5 రూపీ కాయిన్, లేదు 10 రూపీ కాయిన్, లేదు ఇప్పుడు కొత్తగా వచ్చి 20 రూపీ కాయిన్. సార్ దాన్ని ఏం చేయాలంటే ఒక గ్రీన్ కలర్ క్లాత్ లో దీని అన్ని పెట్టుకోవాలి. దాంతో కొద్దిగా పచ్చి బియ్యం, అంటే సార్ రా రైస్ చెప్తాం కదా, సార్ రైస్. ఆ, రా రైస్ పచ్చి బియ్యం, ఆ, అది మనం ఈ అర్చంతలకు వాడతాం కదా ఆ బియ్యం, అవునండి. అది కొంచెం పెట్టుకోవాలి. ఈ మూడిట్ని చేర్చి వైట్గా పెట్టి ప్రేయర్ చేసి ఆ గ్రీన్ క్లాత్ ని బాగా టై చేసి మీరు వచ్చి ఆ, ఆ, ఇంట్లో ఉండే క్యాష్ బాక్స్ కానీ, ఆఫీస్లో ఉండే క్యాష్ బాక్స్ కానీ, బిజినెస్ ప్లేస్లో ఉండే ఆ క్యాష్ బాక్స్, లేదు పూజ రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు. అలాగే సార్. బట్ వచ్చి ప్రేయర్ వచ్చి ఇంపార్టెంట్. మనం ఏ పర్పస్ కి వాడతాం, ఈ నంబర్స్ అనేది ఒక్కొక్క దానికి ఇటు వస్తుంది నా కౌంటింగ్స్, బట్ ప్రేయర్ అనేది ఇంపార్టెంట్. సార్ ఈ ప్రొటెక్షన్ ది కూడా జేబులో పెట్టుకోవచ్చా సార్? అది పెట్టుకోవచ్చు సార్. ప్రొటెక్షన్ కి వచ్చి జనరల్ గా మీరు ప్రొటెక్షన్ అంటే 3 గోమతి చక్రాస్. 3 గోమతి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ మేడం. మెయిన్ డోర్ దగ్గర కట్టమన్నారు కదా సార్ ప్రొటెక్షన్ కి. అవునమ్మా. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ గోమతి చక్రాల గురించి ఎక్కువ తెలియదు సార్. కొంచెమే అంటే లక్ష్మీ దీపంలో దీపం పెట్టి దీపంలో వేసి పెడితే మంచిది, పర్సులో వేసుకుంటే మంచిది అని విన్నాను. అప్పుడు కొంచెం ఉంటాయి పర్సులో 1-2 ఉంటాయి చిన్నవండి. అసలు పెద్ద సైజు ఎప్పుడు తీసుకోలే, చిన్న సైజు తీసుకున్నాను అంతే. ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ ఇప్పుడే వినడం సార్, తెలియదు. నేను వచ్చి మార్నింగ్ నిన్ననే ప్లాన్ చేసిన ఈ పొద్దు ఈ సెషన్, బట్ అందరూ వాడింటారు నేను తలుచుకుని ఏదిరా మనం ఎట్లా మనం చెప్పేది అంతా పాతగా ఉండబోతుంది ఎట్లా తలుచుకుని ఉంటుంది. బట్ ఏదో సరే అది చాలా యూస్ఫుల్ గా కుదిరింది. ఓకే, అంతే కదా సార్, మీరు పెట్టిన తర్వాత అది యూస్ఫుల్ అవుతుంది సార్. ఓకే, వేరే ఏదన్నా మనం వచ్చి అలాగనే నేను వచ్చి మన మెయిన్ డోర్ పెట్టాం కదా, మెయిన్ డోర్ వచ్చి పూజ చేసి కొత్త ఇల్లు కట్టేటప్పుడు పూజ చేసి పెట్టేటప్పుడు నేనేం చేస్తానంటే 9 ప్రమిడ్ చిప్స్ పెట్టాను, 9 గోమతి చక్రం పెట్టాను, ఒక కాపర్ వైర్ లేదు వచ్చి సిల్వర్ వైర్ పెట్టేసి దాని మీద 9 గోమతి చక్రాస్ వచ్చి ఆ 3 అడుగులు 4 అడుగులకు వెడల్పు ఉంటుంది కదా, ఆ ఫుల్ లెంత్కి వచ్చి ఆ గోమతి చక్రాస్ పెట్టి నవరత్నం ఈ ప్లస్ వచ్చి పంచలోకం దాని అన్ని పెట్టి ప్రే చేసి ఫస్ట్ మొదలు ప్రోగ్రామ్ చేస్తాను, చేసి దాన్ని పెట్టి వాడతాం. కొందరు మా క్లయింట్స్ దాన్నే భూమి పూజ చేసేటప్పుడు సార్, భూమి పూజ అంటాం కదా. లేదా భూమి పూజ చేసేటప్పుడు నార్త్ ఈస్ట్ లో కింద ఎత్తుకొని పోయి పెడతాం, అది వచ్చి 18 పెడతాం. అది 18 వచ్చి గోమతి చక్రం మట్టు కదా, గోమతి చక్రం, శంకు, దాంట్లో వచ్చి పంచలోకం, నవరత్నం ప్లస్ కొంచెం క్రిస్టల్స్, నవధాన్యం అన్ని చేసి ప్లస్ దాంతో ఒక ప్రమిడ్ యంత్రం, ఇది అన్ని ఒక సెట్ గా పెట్టేస్తాం. సెట్ గా పెట్టేటప్పుడు ఆ వచ్చి ఎప్పుడు నార్త్ ఈస్ట్ ఎనర్జీ అనేది గొప్పగా ఉంటుంది ఆ చోట్లో. ఓకే, దీంట్లో అబండెంట్ వెల్ బీయింగ్ అకాడమీ లేదా అబండెంట్ వెల్తీ వెల్ బీయింగ్ గ్రూప్ లో లేని వాళ్ళు ఎవరన్నా జాయిన్ అయిండారా? ఓకే, ఈరోజు ఈ సెషన్లో జాయిన్ అయ్యి నేను ఏదో మన ఎదురా చెప్పబోతాం అనేటప్పుడు అది కొత్త టెక్నిక్గా మీలో వచ్చి చేరిన దానికి ఈ ప్రపంచానికి నేను వచ్చి ఇప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాను. అందరూ
ప్రాపర్గా వాడుకోండి. వీలవుతే ఊరిదేనా ఇచ్చి ప్రోగ్రామ్ చేసుకోండి. ప్రోగ్రామ్ చేసేటప్పుడు దానికి వచ్చి పవర్ ఎక్కువ. ప్రోగ్రామ్ చేసి వాడేటప్పుడు చాలా బాగా వర్క్ అవుతుంది. అట్లా లేదంటే బాగా ప్యూర్ ఇంటెన్షన్తో మీరే ప్రేయర్ చేయండి. మీరు ప్రేయర్ చేసి వాడుకున్నారంటే అది ఇంకా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అయినంత వరకు క్యాష్ బాక్స్లో ఎప్పుడు గోమతి చక్రం ఉండేకి చూడండి. గోమతి చక్రం అలాగనే దాంతో నేను వచ్చి క్యాష్ బాక్స్లో నేనేం వాడతానంటే గోమతి చక్రం పెట్టేది దాంతో మన మేము వచ్చి ఇక్కడ వచ్చి రైట్ హ్యాండ్ సంఘ్, మేము ఇక్కడ అరవలో వచ్చి వలంబురి సంఘ్ అని చెప్తాము. మీరు ఏం చెప్తారని తెలియ. శైలజమ్మ మీరు దాని ఏం చెప్తారు? ఏంటి సార్? ఏంటి సార్? రైట్ హ్యాండ్ సంక్ మా ఇట్లా మన సంక్ వచ్చి ఇట్లా రెండు పక్కల ఉంటుంది కదా, అది ఓకే. వచ్చి అట్లా ఇది వచ్చి ఇట్లా వచ్చును. మాక్సిమం వచ్చి లెఫ్ట్ లోదా ఇట్లా తిరిగి ఉంటుంది సంక్. ఈ రైట్ గా తిరిగిండేది వచ్చి సంక్ అనేది రైట్ హ్యాండ్ సంక్. మేము ఇక్కడ వలంబురి సంక్ అని చెప్తాము. ఆ అది వచ్చి చాలా ముఖ్యం. అది వచ్చి చాలా వాడతాం. అది వచ్చి నేను వచ్చి మా క్యాష్ బాక్స్ నేను అద్దెనే వాడతాను. దాంట్లో నేను వచ్చి దాన్నే దక్షిణామూర్తి సింక్ అంటారు సార్. దాన్నే దక్షిణామూర్తి ఓ సింక్ ఓకే ఓకే అంటారు. అది వచ్చి రైట్ కి తిరిగి అది వచ్చి రైట్ కి తిరిగి అవును. అది వచ్చి నార్మల్ సంక్ కన్నా అది వచ్చి కాస్ట్ వచ్చి ఎక్కువ. అయ్యాలంటే అది కొన్ని వచ్చి ఒరిజినల్ అంతా ఉంది. ఆస్ట్రేలియన్ సంక్ అని చెప్తారు. ఇండియన్ సంక్ ఎక్కువ వెల. ఆస్ట్రేలియన్ సంక్ నా దగ్గర ఒక సంక్ వచ్చింది 5 kgs వెయిట్. అది దాదాపు దగ్గర దగ్గర ఒక అతను 1.5 crores కు దాన్ని కొన్నారు. అబ్బో, చాలా కాస్ట్ అన్నమాట. అవునవును. ఓకే, వేరే ఏదైనా డౌట్స్? స్వర్ణ మేడం హెల్త్ ఓకేనా సార్? బాగా కొంచెం ఆల్మోస్ట్ ఒక 75% క్లియర్ అయ్యారు. ఓకే ఓకే. ఓకే, వేరే ఏదైనా డౌట్స్ ఉన్నాలో మీరు ఏదైనా డౌట్స్ వస్తే మీరు క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకొని బాగా వాడుకొని మీరు అందరూ వచ్చి బాగా మీ ఫ్యామిలీతో హెల్తీగా వెల్తీగా సక్సెస్ఫుల్గా ఒక ప్రొటెక్టివ్గా ఉండాలి. దానికి ఈ గోమతి చక్రం మీతో ఉండాలి అట్లని చెప్పి కోరుకొని ఈరోజు ఈ సెషన్లో జాయిన్ అయ్యి ఈ సెషన్ని మీరు సక్సెస్ చేసి ఇచ్చిన దానికి అందరికీ నా ఒక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. Thank you, sir. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ Thank యూ. you, sir. థ్యాంక్ యూ. Thank you.